లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1963వ సంవత్సరం మే 21వ తేదీన చేసిన ప్రసంగం. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును. ఇలా మన పాటల్లో ఒక పాట ఉంది. నీవు సమస్తము అని చెప్పినప్పుడు నీ దృష్టిలో నీకు తెలిసి ఉన్నదంతయు అని దాని నిజమైన అర్థం. అయితే దేవుని ముందు అది సమస్తము కాదు. ప్రార్థన మరియు బైబిల్ చదువుట ద్వారా సమస్తము అనే దాని విషయమై మరి ఎక్కువగా నీకు గ్రహింపగును. 40 సంవత్సరాల క్రిందట నేను ఈ పాట పాడాను. నేనంతా సమర్పించానని తలంచాను. నేను లోతుగా త్రవ్వినప్పుడు నేనంతా సమర్పించలేదని కనుగొన్నాను. నా సమస్తము అనే మాట మన అవగాహన ద్వారా పరిమితం చేయబడింది. మనము అన్నిటినీ సమర్పించినప్పుడు మనము యేసుక్రీస్తు వలె ఉంటాం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని దేవుని నుండి ప్రశంసను అది తెస్తుంది. దేవుడు దాన్ని ఒకనాడు మనకు అనుగ్రహించి మనలో ఆనందించునుగాక. అది మన లక్ష్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనము, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నీ కొరకు ఆయన ఏమి కలిగి ఉన్నాడో దేవునికి తెలియను. ఆయన కలిగి ఉన్న దానికంటే తక్కువ దాని కొరకు నీవు అడిగినప్పుడు ఆయన విచారపడును. ఆయన నీ కొరకు గొప్ప వాటిని కలిగి ఉన్నాడు. నా ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. నా చిన్న మనుమరాలు వాటిని అడగదు. ఆమె నా కోటుకున్న గుండీల్ని అడుగుతుంది. మనము చిన్నపిల్లల వలె ఉండకూడదు, కానీ అవగాహన గల మనుష్యులుగా ఎదగాలి. నీ కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఏమి కలిగి ఉన్నాడో నీవెరుగుదువా? దేవుడు మరియను చూచినప్పుడు ఆమె ఎంత గొప్ప స్త్రీ కాబోచున్నదో ఎరిగి ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 28 నుండి 33 వచనముల వరకు. దేవుడు ఆమె కొరకు గొప్ప విషయాలను కలిగి ఉన్నాడని మరియ ఎరిగి ఉన్నదా? అయితే గొప్ప విషయాలకు ఆమె అర్హత కలిగి ఉన్నది. దేవుడు వాటిని ఆమెకి ఇచ్చాడు. ఆమె స్త్రీలందరిలో ఎంతో దీవించబడింది. ఆమె కొరకు దేవుడు సంకల్పించిన గొప్ప వాటిని ఆమె వినలేదు, లేక చూడలేదు, లేక ఊహించనూ లేదు. అయితే నిశ్చయముగా ఆమె ఒక దైవభక్తి గల కుటుంబం నుండి వచ్చినది. ఆమె దేవుని ప్రేమించినది. ఆమె శరీరములో దేవుని కుమారుని మోయుటకు మరియు యేసు తల్లిగా ఉండుటకు ఆమె ఎంపిక చేయబడింది. చాలా క్రైస్తవ కుటుంబాల్లో వ్యభిచారం ఉన్నది. వారిలో దేవుని భయము లేనేలేదు. బైబిల్ ఏం చెప్తుంది? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనము, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. క్రైస్తవులు ఈ విధంగా ఉండవలసి ఉన్నారు. వారు ఈ పాపమును ఉచ్చరించకూడదు. ఇంట్లోని పెద్దవారు ఆ విధమైన పాపములను దాచినప్పుడు ఆ కుటుంబముల నుండి గొప్ప విషయాలు ఎట్లు రాగలవు? పరిశుద్ధాత్మతో నింపబడినట్లయితే నీవు జారత్వము నుండి పారిపోతావు. నేను ఎదిగిన సంఘములో ఆ విధమైన విషయాలు ఎన్నడూ ప్రస్తావించబడవు. మిషనరీలు ఆ గొప్ప ప్రమాణమునకు చెందినవారు. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన వాటిని కన్ను చూడలేదు, చెవి వినలేదు. శరీరేచ్ఛలను తృప్తిపరచుకొనుటకు పరిగెత్తవద్దు. నాతో చదివిన చాలామంది నా సహాపాధ్యాయులు ఆ విధమైన విషయాలను బట్టి త్వరలోనే మరణించారు. దేవుని భయము జ్ఞానమునకు మూలం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనము, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. ఇండియాలో పాపమును గూర్చిన భయమే లేదు. ఒక భయంకరమైన పాపి ధైర్యము గల ముఖముతో ప్రసంగించుటకు సాహసిస్తాడు. దయ్యం వారిని చూచి నవ్వుతాడు. వారు వేదాంత కళాశాలలో చదివి ఉండవచ్చుగాక. వారక్కడ దేవుని భయం నేర్చుకున్నారా? వేషధారణతో వారు బోధించుటను మొదలు పెడతారు. ఒక బోధకుడు చాలా ప్రమాదాలకు గురవుతాడు. కాబట్టి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 18 నుండి 20లో రాయబడిన రీతిగా మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలను. అది మీ కన్నుల నడుమ
బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అను తీవ్రమైన ఉపదేశము ఇవ్వబడినది. దేవుడు ఈ ఆజ్ఞలను మనకిచ్చుట్లో తీవ్రముగా ఉండడా? తప్పకుండా ఉంటాడు. మొదట ఈ చట్టము నీ హృదయంలో ఉండనిమ్ము అని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యమును నీ హృదయంలో ఉంచుకొనుట సులభము కాదు. ఇతరులకు బోధించుటకు దాన్ని మన మనసులో ఉంచుకొనగలము. ఇతరులకు బోధించుట కొరకు నేను ఎన్నడూ బైబిల్ చదవలేదు. ఆ విధంగా చేయుటకు నాకు ఇష్టం ఉండదు. నేను దానిని నమ్మకుండా నా హృదయంలోనికి తీసుకున్నట్లయితే దాన్ని ఇతరులకు బోధించుటకు నాకు ఇష్టం ఉండదు. ప్రతివాడు ఈ బాధ్యత కలిగి ఉన్నాడు. తాను చదువుతున్న బైబిల్ను తన హృదయంలోనికి తీసుకున్నటకు జాగ్రత్త కలిగి ఉండవలసి ఉన్నాడు. నీవు దానిని నీ హృదయంలోనికి తీసుకున్నప్పుడు నీ ఇంటిలోని ప్రతిదీ దీవెనకరముగా